థైరాయిడ్ హార్మోన్ మన శరీరంలోని చాలా అవయవాల పనితీరుకి అవసరం. ఈ థైరాయిడ్ హార్మోన్ మన యొక్క మూడ్, వెయిట్, స్లీప్, ఫుడ్ డైజెషన్, మెన్స్ట్రువల్ సైకిల్స్, ప్రెగ్నెన్సీ, పిండం ఎదుగుదల, పిల్లల గ్రోత్, డెవలప్మెంట్, ఇంటెలిజెన్స్ వీటన్నిటిని ప్రభావితం చేస్తుంది. సో థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ మన బాడీలో సమతుల్యంగా ఉండాలి. ముఖ్యంగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ 2 రకాలు. ఒకటి హైపోథైరాయిడిజం, అంటే థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షన్ తక్కువ ఉంటుంది, సో వీళ్ళకి TSH లెవెల్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి హైపర్ థైరాయిడిజం, అంటే థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షన్ ఎక్కువ ఉంటుంది, TSH లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఈ రెండింటిలో హైపోథైరాయిడ్ అనేది కామన్గా చూస్తుంటాం. హైపోథైరాయిడిజం మెడిసిన్ గురించి జనరల్గా వచ్చే డౌట్స్, కొంతమంది అడుగుతారు, మేడం ఈ థైరాయిడ్ మెడిసిన్ స్టార్ట్ చేస్తే ఈ టాబ్లెట్స్ మన బాడీ అలవాటు పడిపోతుంది కదా అని. యాక్చువల్గా ఈ థైరాయిడ్ టాబ్లెట్స్ అన్నవి ఒక మెడిసిన్ కాదు, ఇది ఒక హార్మోన్. అంటే మన థైరాయిడ్ గ్లాండ్ ఎంత థైరాయిడ్ హార్మోన్ని తక్కువ ప్రొడ్యూస్ చేస్తుందో అంత థైరాయిడ్ హార్మోన్ని మనం బయట నుంచి సప్లిమెంట్ చేయాలన్నమాట. సో బాడీ అలవాటు పడడం కాదు, టాబ్లెట్ తీసుకోవటం మనకు అవసరం అనమాట. సో అలవాటు చేసుకోవాలి.